సో నిజంగా రైతులు మళ్ళా బాధపడాల్సినటువంటి అవసరము, ఏదైతే వడ్లన్నీ కూడా మళ్ళా తడిసిపోయినాయి అని చెప్తా ఉన్నారు, బస్తాలని తడిసిపోయినాయి అని చెప్తా ఉన్నారు. సో చాలా బాధాకరమైనటువంటి విషయము. ఇంకా పెద్ద బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే కలెక్టర్లు ఎవరు కూడా ఫీల్డ్లలో తిరుగుతలేరు, ఎవరు రైతులని పట్టించుకోవట్లేదు. ఒకప్పుడు కలెక్టర్లు అంటే ఇట్లా చేతులెత్తి మొక్కేలాగుంటుండే, ఇప్పుడేమో కలెక్టర్ వద్దున నాయన, కలెక్టర్ లేకపోతేనే బాగుంది మా జిల్లాకి అన్నట్టు అయిపోయింది మన పరిస్థితి. సో ఒక్కరు కూడా ఫీల్డ్ విజిట్ చేస్తలేడు కలెక్టర్లు. వాళ్ళ పంట పొలాలను చూసేది లేదు, రైతుల బాధలు చూసేది లేదు, మిల్లర్ల దగ్గర పోయి ఇన్స్పెక్షన్ చేసేది లేదు, స్కూళ్ళకు పోరు, బిల్డింగ్లకు పోరు, గురుకులాలకు పోరు, రెసిడెన్షియల్ హాస్టళ్లకు పోరు, మెస్ ఎట్లుందో చూసుకోరు, భోజనాలు ఎట్లున్నాయో చూసుకోరు, ఏం చూసుకోరు. ఏం కలెక్టర్ నాకు అర్థం కాదు. ఎంత కష్టపడి ఈ స్టేజ్కి వస్తుంటారు, ఎంత కష్టపడి ఈ స్థాయికి మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఎదుగుంటారు. అంత ఆశామాష అహర్నిశలు కష్టపడి మీ చదువును, మీ జ్ఞానాన్ని ఇంకొక 10 మందికి, 100 మందికి, లక్షల మందికి మీరు పంచిపెట్టాల్సినటువంటి స్థాయిలో మీరు ఉండి అట్లీస్ట్ ఇన్స్పెక్షన్లకు కూడా జిల్లా కలెక్టర్లు ఎవరు కూడా పోకపోవడం అనేది నిజంగా దారుణమైనటువంటి అంశం. ఫీల్డ్లో ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియనటువంటి విషయం. ఈ సిస్టమ్ మాత్రం తీసుకొచ్చింది మాత్రం గత ప్రభుత్వమే. పనిచేసే కలెక్టర్లను పనిచేయకుండా చేసింది మాత్రం గత ప్రభుత్వము. వాళ్ళ కోపం వస్తే వచ్చింది, బట్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం.